హలో గైస్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పావని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నేనైతే ఈ వ్లాగ్ లో మీకు మేము ఎక్కడికి వెళ్తున్నాము, అలాగే మేము ఏ బస్ లో వెళ్తున్నాము, అలాగే ఎంత టైం పట్టింది, మేము ఏ టైం కి రీచ్ అయ్యామనేది ఈ వ్లాగ్ లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మీకు నిజంగానే ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది ఈ వీడియో అయితే. మన ఎందుకు లేట్ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామా. మా కజిన్ వెడ్డింగ్ అండ్ రిసెప్షన్ అయితే ఉందన్నమాట ఏలూరులో. సో అందుకనేసి మేము బెంగళూరు నుంచి అయితే ఏలూరుకి ట్రావెల్ అవుతున్నాము. బట్ మేమైతే కేఎస్ఆర్టీసీ అంబారీ వుడ్స్ బెంగళూరు నుంచి విజయవాడ వరకే చేసుకున్నాం అనమాట. విజయవాడ నుంచి ఏలూరుకి అయితే ఇంకా నార్మల్ బస్ లో అయితే ట్రావెల్ చేయాలి. ఐ మీన్ నాన్ స్టాప్ ఉంటాయంట. సో ఇప్పుడైతే మేము ఏంటంటే 5:30 కల్లా స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే ఫ్రైడే కదా, ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. ఇంకా వీకెండ్ కదా, వీకెండ్ ముందు ఖచ్చితంగా అయితే ఫ్రైడే రోజు ట్రాఫిక్ గట్టిగా ఉంటుంది. మెజెస్టిక్ అయితే వెళ్ళాలి, అక్కడ నుంచి బస్ ఎక్కాలన్నమాట. మేము 5:30కి క్యాబ్ ఎక్కితేనే దిగేసరికి 6:40 అయితే అయ్యింది. ఇంకా ఎక్కువ ట్రాఫిక్ ఉంటే ఏ టైం అవుతుందో మీరే అర్థం చేసుకోవాలి. బస్ అయితే 7:15 కల్లా స్టార్ట్ చేశారు. మీరు అడగచ్చు 7:15 కి కదా బస్సు, మరి మీరెందుకు 5:30కే స్టార్ట్ అయిపోయారు అనేసి. మేమేందంటే బీటీఎం నుంచి స్టార్ట్ అవ్వాలన్నమాట. బీటీఎం నుంచి మెజెస్టిక్ కి దాదాపు ట్రాఫిక్ మరీ ఎక్కువ ఉంటే 2 hours కూడా పట్టొచ్చు, డిపెండ్స్ అనమాట. సో అందుకనేసి ఏంటంటే కొంచెం అటు ఇటుగా ఏంటంటే 5:30 కల్లా స్టార్ట్ అయ్యాము. బెటర్ కొంచెం ఎర్లీగానే వెళ్ళిపోతాంలే, ఎందుకంటే ఇంకా వేరే లాంగ్ వీకెండ్స్ ఉంటే ఇంకా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. వీకెండే కదా, సాటర్డే సండేనే కాబట్టి రేపు ఎల్లుండు అందుకని తక్కువే ఉంటుంది అనేసి మేము 5:30కి స్టార్ట్ అయ్యాము. బెటర్ మనం కొంచెం ముందున్నా కూడా ఇబ్బంది ఉండదు కదా, కాసేపు కూర్చుంటామో లేదంటే జస్ట్ అలా ఏదైనా కొత్తగా కనిపిస్తే చూడడమో లేదా వాక్ చేయడం ఏదో ఒకటి చేస్తాము. అదే లేట్ గా వెళ్ళింది అనుకోండి, ఒక పక్క టెన్షన్ మామూలుగా ఉండదు అసలుకి. ఈ టెన్షన్స్ అన్ని పడడం కంటే కొంచెం ముందుగా మనం అక్కడికి రీచ్ అవడమే బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. మరి మీరేమంటారో మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మేమైతే ఆల్మోస్ట్ ఇంకా మెజెస్టిక్ అయితే వచ్చేసాము. ఇంకా కాసేపు అక్కడ కొంచెం ముందు అయితే ఆపేస్తాడనమాట. ఎందుకంటే దిగగానే మనకి కర్నూలు ఇంకా హైదరాబాద్ బస్సెస్ అన్ని అక్కడైతే మనకి స్టాప్ ఉంటది అనమాట. దాని తర్వాత కొంచెం స్టెప్స్ దిగి కిందకి వెళ్తే మనకి ఏంటంటే 18th టర్మినల్ కనిపిస్తుంది అనమాట. అంటే అక్కడంతా ఆంధ్ర వెళ్లే బస్సెస్, అంటే ఏలూరు, శ్రీకాళహస్తి, విజయవాడ బస్సెస్ అన్ని ఆపుతారు. ఇక్కడ మీరు చూస్తున్న వచ్చేసేసి ఇదంతా హైదరాబాద్ వెళ్లే బస్సెస్ అనమాట. ఇక్కడ మనం చూసారా 18th టర్మినల్ వచ్చాం. ఇదంతా విజయవాడ బస్సెస్, నెల్లూరు బస్సెస్ అనమాట. ఇప్పుడు మన బస్ అయితే రెడీగా ఉంది స్టార్ట్ అవ్వడానికి అనమాట. మన బస్ డ్రైవర్ అంకుల్ నిజంగా చాలా చాలా మంచి వాళ్ళు. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం ఇప్పుడు బ్యాక్ ప్యాక్స్ కానీ ట్రాలీ బ్యాగ్స్ కానీ పట్టుకెళ్తాం కదా ట్రావెలింగ్ చేసేటప్పుడు, వాటికైతే ఎక్స్ట్రా చార్జెస్ ఏమి ఉండవంట అండి. అదే కాకుండా మనం ఎప్పుడైనా కానీ కాటన్ బాక్సెస్ లాంటివి మనం ప్యాక్ చేసేసుకొని తీసుకెళ్తాం కదా, వాటికైతే మాత్రం ఎక్స్ట్రా ఛార్జ్ అయితే చేస్తున్నారండి. మా దగ్గర అయితే ఎక్స్ట్రా ఛార్జ్ అయితే చేశారు. అంటే కొంచెం లేట్ అయినా కూడా డ్రైవర్ అంకుల్ వాళ్ళు ఏమైతే అనలేదు. వీలైనంత వరకు అయితే కొంచెం త్వరగా రండి అనేసి చెప్తున్నారనమాట ఫోన్ చేసి. ఇది పర్టికులర్ గా ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ అంటే విజయవాడ బస్సెస్ కానీ శ్రీహరికోట బస్సెస్ కానీ కొంచెం లేట్ అయినా కానీ కొంచెం ఆపుతున్నారు అనమాట. మేబీ దానికి రీజన్స్ ఏదైనా అయి ఉండొచ్చు. కానీ హైదరాబాద్ బస్సెస్ అయినా కానీ ఎప్పుడైనా కేఎస్ఆర్టీసీ హైదరాబాద్ బస్సెస్ మీరు చూసారా? ఎప్పుడైనా ఒక 1 minute లేట్ అయినా కూడా అసలుకి యాక్సెప్ట్ చేయరనమాట వాళ్ళైతే మాత్రం. ఒకటే గుర్తుపెట్టుకోండి, బెంగళూరు నుంచి మీరు హైదరాబాద్ వెళ్తున్నా, హైదరాబాద్ నుంచి బెంగళూరు వస్తున్న కేఎస్ఆర్టీసీలో తప్పకుండా మీరు వీలైనంత వరకు 1/2 hour ముందే ఉండండి. లేట్ అయితే మాత్రం వాళ్ళు అస్సలు యాక్సెప్ట్ చేయరు అనమాట. చూసారు కదా మన బస్ లోపల అయితే ఈ విధంగా ఉంది. నిజంగా బస్ ఎంత హైజీన్ గా ఉంది అనేది మన ఎక్కే బస్ డ్రైవర్స్ మీద డిపెండ్ అయి ఉంటది అనమాట. ఎందుకంటే వాళ్ళే మెయింటైన్ చేసుకుంటారు ఈ బస్ అంతా కూడా. చూస్తున్నారు కదా ఎంత క్లీన్ గా ఉందో చూడడానికి కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే, వీళ్ళు శాంతినగర్ లో బస్ అయితే ఆపుతారనమాట. లాస్ట్ స్టాప్ అక్కడ ఏంటంటే ఈ బ్లాంకెట్స్ అన్ని అక్కడ ఇచ్చేస్తే వాళ్ళు క్లీన్ చేసేస్తారంట, వాషింగ్ మిషన్స్ లో వేసేస్తారంట. ఆ విషయం అయితే లాస్ట్ టైం మేము హైదరాబాద్ ట్రావెల్ చేసినప్పుడు అప్పుడు ఎందుకు తెలియకుండా అడిగాం అనమాట. అప్పుడు చెప్పారు ఇవన్నీ క్లీనింగ్ వెళ్ళిపోతాయి అనేసి. కానీ ఏ మాటకి ఆ మాట, కేఎస్ఆర్టీసీ మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. అంబారీ కానీ, ఉత్సవ్ కానీ, హైదరాబాద్ క్లబ్ క్లాస్ కానీ. మరి మీరేమంటారు? మా లగేజ్ అయితే ఆల్మోస్ట్ మేము కింద అయితే పెట్టేసాము, లగేజ్ పెట్టే దగ్గర బస్ లో కింద. సో అందుకనేసి మేమైతే మా సీట్స్ దగ్గర ఓన్లీ బ్యాక్ ప్యాక్స్ మాత్రమే పెట్టుకున్నాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది సింగిల్ అనమాట. అదంతా అక్కడ బ్యాక్ ప్యాక్స్ కానీ ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. ఇంకా వీళ్ళు ఏంటంటే చక్కగా ఏంటంటే కర్టెన్స్ కూడా కొత్తవి వేసున్నారు. ఇంకా ఏంటంటే మనకి ఫోన్ పెట్టుకోవడానికి కానీ, అలాగే లైట్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ 2 లైట్స్ ఉంటాయి అనమాట. బర్త్ కి ఒకటి, ఇంకోటి రీడింగ్ అనమాట. సో చక్కగా ఇంకా
ఇక్కడ ఏసీ పాయింట్స్ కూడా 2 ఇచ్చి ఉంటాడనమాట. సో హెడ్ దగ్గర ఒకటుంటది. మన కాళ్ళ దగ్గర కూడా ఒకటుంటదనమాట. ఇంకోటి వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి, ఇక్కడ చూసారా ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా చాలా మంచిగా అయితే ఇచ్చున్నారు. అలాగే ఎంత మంచిగా ఉందో చూస్తున్నారా బస్ అయితే. ఇంకా బ్లాంకెట్ కూడా మంచిగా అయితే ఇచ్చారు. మేమైతే ఏందంటే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మాకిచ్చేది 2 మేమేం చేస్తామంటే ఇంకొక 2 ఎక్స్ట్రా అడుగుతామనమాట. ఇస్తారు అడిగితే. కొంతమంది, అందరైతే చెప్పను నేను, కొంతమంది ఇస్తారు. ఇది ఇక్కడ మీరు చూసేది ఏంటంటే ఇద్దరు ఉండేదన్నమాట. సో ఇది చక్కగా అయితే ఇక్కడ 2 బ్యాక్ ప్యాక్స్, ఇంకా 1 హ్యాండ్ బ్యాగ్ అంతా సెట్ అయిపోతుంది అక్కడ, 1 వాటర్ బాటిల్ దాకా. సో మంచిగా ఉంది కదా. సో ఇదైతే మేమేందంటే ఆల్మోస్ట్ ఫస్ట్ 1-2 సీట్స్ తీసుకుంటాం అనమాట. అది సీటర్ అయినా స్లీపర్ అయినా, ఎందుకంటే దిగేటప్పుడు హరిబరి ఉండదన్నమాట. సో అందుకనేసి ఇంకా లేనప్పుడు ఏం చేయలేం కదా, అప్పుడు బ్యాక్ 1-2 సీట్స్ బ్యాక్ ఏదైతే ఉంటే అది తీసుకుంటాం అనమాట. వీలైనంత వరకు మేమేందంటే 1-2 సీట్స్ ఉన్నవి తీసుకుంటాము. సో అది కొంచెం కంఫర్ట్ ఉంటుంది అనేసి. సో ఇదన్నమాట మా బస్లో. సో చూస్తున్నారు కదా ఎంత మంచిగా అనిపిస్తుందో. ఇంకా టికెట్స్ కూడా ఏంటంటే మాకు 2200 అలా పడింది. విజయవాడ 7:30కా? నేను అడిగాను అనమాట డ్రైవర్ అంకుల్ని, ఎన్నింటికి రీచ్ అవుతుంది విజయవాడ అంటే 7:30 అన్నారు. అది డిపెండ్స్ అనమాట. ఎక్కువసేపు ఎక్కడైనా బ్రేక్ తీసుకున్నా కూడా ఏంటంటే లేట్ అవుతుంది. సో అలా ఇదైతే మేము మా సీట్స్ అనమాట 1-2. సో నేనైతే ఏంది ఇంటికాడ నుంచే ఫుడ్ అయితే తీసుకొచ్చేసానండి. సో వీలైతే ఇంటి దగ్గర నుంచే ఫుడ్ తెచ్చుకుంటే ఏంటంటే మనకి కొంచెం బాగుంటుంది. లేదు అనుకున్న వాళ్ళు బయట రెస్టారెంట్ దగ్గర ఆపుతారనమాట. 9:30-10 o'clock మేబీ ఆ టైంలో. మాకు తెలీదు, మేము దిగలేదు. సో నేనైతే ఎగ్ బుజీతో రైస్ చేశాను, ఎగ్ బుజీ విత్ రైస్. ఇంకోటి ఏంటంటే కర్డ్ రైస్. దాంట్లో నంచుకోవడానికి వచ్చేసి నేనైతే పొటాటో చిప్స్ అయితే పెట్టాను. అలాగే ఆనియన్ పకోడా కూడా తీసుకున్నాం అనమాట. కర్డ్ రైస్ లో బాగుంటుంది తినడానికి అనేసి. ఇంకా అంతకంటే ఇంకేం కావాలండి, చక్కగా తినేసేసుకొని ఇంకా హ్యాపీగా పడుకున్నా అంటే మంచిగా నిద్ర వచ్చేస్తుంది. నాకు కర్డ్ రైస్ అయితే చాలా చాలా బాగా నచ్చుతుంది అనమాట. ట్రావెలింగ్ టైంలో కొంచెం బాగుంటుంది. ఇంకా బస్ అయితే మాది 7:15 అలా స్టార్ట్ చేసేసారనమాట. ట్రాఫిక్ కొంచెం ఎక్కువే అనిపించింది. ఇంకా అదే కాక ఏంటంటే వర్షం కూడా పడింది అనమాట. ఎక్స్పెక్ట్ చేయలేదు వర్షం పడుతుంది అనేసి. ఇంకోటి ఏంటంటే మేము ఆఫ్టర్నూన్ తినలేదు, అందుకనేసి కొంచెం ఎక్కువే పెట్టాను. నైట్ డిన్నర్ లో కొంచెం మంచిగా తింటాం కదా అనేసి. ఇంకోటి మేమేందంటే ఒంగోలుకి కొంచెం రీచ్ అయ్యే టైంకి 4:26 అయితే టైం పట్టింది. ఇక్కడ చూసారా అవి ఎర్లీ మార్నింగ్ ఆ టైంలో మామిడికాయలు చూస్తుంటే నేనైతే షాక్ అయ్యాను అనమాట. ఈ టైంలో మామిడికాయలు అమ్మడం ఏంటి అనేసి. ఇంకా చెక్ చేస్తే అంటే కేజీ 150 చెప్పారనమాట. అంత కాస్ట్ ఇప్పుడు అవసరం లేదు కదా. ఇంకా ఏంటంటే మే కూడా ఇంకా అవ్వలేదు, ఈ టైంలో పుల్లగానే ఉంటాయిలే అనేసి ఇంకా మేము కొనలేదనమాట. ఇంకా బస్ ఎక్కేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంకోటి డ్రైవర్ అంకుల్ కూడా నిజంగా చాలా హెల్ప్ఫుల్ అనమాట. ఇంకోటి ఏంటంటే ప్యూర్ తెలుగు మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ వీళ్ళు తెలుగు గోదావరి వాళ్ళు అంట అంకుల్ వాళ్ళు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు 2003లోనే కర్ణాటకకి షిఫ్ట్ అయ్యారంట. సో అక్కడ ఇంకా జాబ్ వచ్చేసింది కాబట్టి ఇంకా అక్కడే ఉండిపోయారంట. హొసకోటలో ఉంటారంట అంకుల్ వాళ్ళు. సో అదే చెప్తున్నారు, మీరు హొసకోట బిర్యానీకి వచ్చినప్పుడు రండమ్మా అనేసి అంటున్నారు. తెలుగు మంచిగా మాట్లాడుతున్నారు అనమాట, తెలుగు వాళ్ళే కదా. ఇంకోటి ఏంటంటే ఈ డ్రైవర్ అంకుల్ కి కాల్ చేయండి. మీరు ఎవరైనా కానీ ఆన్లైన్ లో చేసుకోవడం అవ్వట్లేదు, అంత టైం లేదు అనుకున్నప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా కాల్ చేసిన వీళ్ళు టికెట్ అయితే రిజర్వ్ చేస్తారంట. అది చెప్పారనమాట. మీకు ఎప్పుడైనా కుదరలేదు అనుకుంటే మీరు కాల్ చేయండి అమ్మా, డైరెక్ట్ గా రిజర్వ్ చేసేస్తాము మేము సీట్ అయితే అని అన్నారు. నేనైతే అంకుల్ నెంబర్ ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, మీరైతే చెక్ చేయండి. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ట్రావెల్ చేసేటప్పుడు ఏంటంటే మనకి అనిపిస్తుంది కదా, ఒకవేళ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో బస్ దిగాలి అనుకున్నప్పుడు అడిగితే ఏమన్నా అంటారేమో అనేసి. వీళ్ళు మాత్రం నిజంగా చాలా చాలా హెల్ప్ఫుల్ అండి. ఎక్కడ కావాలన్నా అక్కడ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఆపుతారనమాట. విసుక్కోరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకుంటారనమాట. అదే కదా మెయిన్ ఇంపార్టెంట్. ఇది నేను విజయవాడ రావడం 3rd టైం అనమాట. ఎప్పుడో 20 years బ్యాక్ ఒకసారి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వచ్చామన్నమాట. తర్వాత మళ్ళీ
ఇంకా 7 ఇయర్స్ బ్యాక్ అయితే మా ఫ్రెండ్ మ్యారేజ్‌కి వచ్చాము. తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడం అన్నమాట. సో, ఇది నా థర్డ్ టైము. సో, అంతా అయితే ఐడియా లేదు. జస్ట్ అలా వచ్చి అలా వెళ్ళిపోవడమే అన్నమాట విజయవాడకి. కానీ చూస్తున్నారా ఎంత మంచిగా ఉందో. నాకు ఈ వ్యూ చాలా చాలా బా నచ్చిందసలకి. అటుపక్క, ఇటుపక్క చెట్లు గాని అసలకి చాలా మంచిగా అనిపిచ్చింది. ఫైనల్లీ అయితే అమరావతి అయితే రీచ్ అయిపోయామండి. సో, చూస్తున్నారు కదా! బస్ కూడా ఏందంటే స్లో చేశారు. నేను వీడియో షూట్ చేస్తున్నాననేసి. ఇక్కడ మీరు చూస్తున్న నదొచ్చేసేసి కృష్ణా నది. ఇంకా మనమైతే విజయవాడ గూడా వచ్చేసాము. బస్ టికెట్స్ అయితే నాకు, పవన్‌కి కలిపి 4230 అయితే పడిందనమాట. ఇంక్లూడింగ్ జీఎస్టీ. మేమైతే విజయవాడ రీచ్ అయ్యేసరికి 7:50 అలా అయితే అయింది టైం అయితే. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే, ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.